ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంతకు ముందు కూడా ఈ టాపిక్ మీద మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. మీరేమో వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. ఈ విషయంలో అక్కాబావలు చాలా అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళ మనసుల్లో ఇంకా చాలా బాధుంది. పాపం బయట పెట్టుకోలేకపోతున్నారు. వాళ్ళ మనసులో ఉందా, మీ మనసులో ఉందా? ఆస్తుల గురించి వాళ్ళు అడుగుతున్నారా, మీరు అడుగుతున్నారా? రే, వాళ్ళే అడుగుతున్నారా? అవునా? ఏది నా ముందు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. రే, మేమేదో అబద్ధం చెప్తున్నట్టు నువ్వు అలా మాట్లాడుతున్నావేంట్రా? అబద్ధమో నిజమో తేలిపోతుంది. అందుకే ఫోన్ చేయమంటున్నాడు కదా, చేయండి. మధ్యలో నువ్వెందుకు దూరుతున్నావు? ఇది అన్నదమ్ముల ఆస్తులకు సంబంధించిన విషయం, మనకు సంబంధం లేని విషయం. ఆస్తులు వాటాలైతే కృష్ణబాబు నీకు కట్టలు కట్టలు ఇస్తానన్నాడా ఏంటి? వాళ్ళకు వత్తాసు పలుకుతున్నావు. కృష్ణ, మనం ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం. ఎప్పుడు చూసినా తర్వాత తర్వాత అంటారేంటమ్మా? ఇప్పుడు మీకేం లోటు జరిగిందనరా? వాటాలంటున్నారు. తిండికి బట్టకి జరిగిపోతే సరిపోతుందా? మాకంటూ ఒక వాల్యూ ఉండాలి కదా. ఏదైనా జాబ్ చేసుకోరా. శ్రీకర్ జాబ్ చేసుకుంటున్నాడు కదా. నాన్న, నేను చదివిన చదువుకి నాకు ఎవరు జాబ్ ఇస్తాడు నాన్న? ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుంది గానీ. సరే, ఏం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావో చెప్పు. అందుకు పెట్టుబడి అరేంజ్ చేస్తాం. చిన్న పిల్లల్లా ప్రతిదీ మీకు చెప్పి చెయ్యలేం కదా మామయ్య. మా దృష్టిలో మీరింకా చిన్నపిల్లలేనమ్మా. రెక్కలొచ్చాయి కదా అని పక్షి తన పిల్లలను గాలికి వదిలేయదు కదా. తిరిగి ఆ పిల్లలు ఆ గూటికొచ్చేంత వరకు ఎదురు చూస్తూనే ఉంటుంది. ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అసలు ఈ సమయంలో ఆస్తుల గురించి మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా అనే జ్ఞానం ఏమైనా ఉందా మీకు? రే, మీకు సంబంధించిన సమస్య మీరు చూసుకోండి. మా మీద రుద్దుతారెందుకు? నీ పెళ్ళాం దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తే నువ్వు వెళ్ళిపో. నాకు కావాల్సింది మేము అడుక్కుంటుంటే నువ్వెందుకు అడ్డుపడుతున్నావు? నీలాంటి అన్నలు కుటుంబానికి ఒక్కడుంటే చాలు, కుటుంబం నాశనం అయిపోతుంది. రేయ్, నీలాంటి తమ్ముడు ఒక్కడుంటే చాలు, మొత్తం వంశమే నాశనం అయిపోతుంది. రేయ్, ఇంకాపండ్రా. సమయ సందర్భం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు గొడవలు చేసుకుంటున్నారేంటి? నాన్న, గొడవలు పడాలని వాడే చూస్తున్నాడు. వాడికున్న ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ మా మీద చూపిస్తే ఎలాగా? ఇంక చాలు కృష్ణ. ముందు మీరు ముక్కు పుడకను శౌర్యకివ్వమని అడిగారు కాబట్టి మీరు DNA రిపోర్ట్స్ వచ్చే వరకు ఆగండి. ముక్కు పుడక ఇస్తాను. ఆ తర్వాత కొంత సమయం తీసుకుని ఆస్తులు వాటాలు కూడా వేసేస్తాను. కలిసుందామని మేము తాపత్రయపడుతున్నాం. విడిపోదామని మీరు కోరుకుంటున్నారు. సరే, విడిపోదాం. ఎవరి పాటికి వాళ్ళం బ్రతుకుదాం. నేను నా భర్త ఎటైనా దూరంగా పోయి ప్రశాంతంగా బ్రతుకుతాం. ఇప్పుడు నీకు మనశ్శాంతిగా ఉందా? రే, ఆపండ్రా మీ నాటకాలు. ఆస్తుల గురించి అడిగి మేము చెడ్డవాళ్ళం అవుతున్నాం, మీరు గుణవంతులైపోతున్నారు. ఏ, మీ మనసులో ఉండదా ఏంటి? ఎందుకుండదు? అందరూ ఎవరికి వారు మంచివాళ్ళు అనిపించుకోవాలని తెగ నటించేస్తున్నారు. నేను అనుబంధాల గురించి ఆలోచించేవాడినే కానీ ఆస్తుల గురించి ఆలోచించేవాడిని కాను. మీలా నాటకాలు మీవి, నావి కాదు. నీలాంటి కొడుకులు, నీలాంటి కోడళ్ళు, నీలాంటి కూతుళ్ళు ఉండబట్టే దేశంలో వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి. నేను నా భర్త ఎటోగటు వెళ్ళిపోతామనేదాకా తీసుకొచ్చారా మీ అమ్మని. గొప్పోడ్రా బాబు మీరు. వాళ్ళు అలాగే అంటారు గాని మీరు మాత్రం 2 రోజులకొకసారి వాటాల గురించి అడుగుతూనే ఉండండి. మేమెందుకు ఊరుకుంటాము? ఇంటిని ముక్కలు చేసేంత వరకు పోరాడుతూనే ఉంటాం.
అవని, ఏంటక్కా? తెలిసిన వాళ్ళ పాప పుట్టినరోజు ఫంక్షన్ ఉంది. శంషాబాద్ దాటిపోవాలి. మేం వెళ్తున్నాం. మీరు కూడా రావచ్చు కదా. ఎందుకులే అక్క, మీరు వెళ్ళరండి. వచ్చిన దగ్గర నుంచి ఇంట్లోనే ఉంటున్నావు. మాతో వస్తే కాస్త చోటు మార్పులా ఉంటుంది. రండమ్మా, రేపు ఉదయమే వచ్చేద్దాం. ఫంక్షన్లకొచ్చే పరిస్థితిలో నేను లేను. మీరు వెళ్ళరండి బావా. రా అవని. నేను రాలేను. మీరేం అనుకోకండి, ఇబ్బంది పెట్టకండి. కావాలంటే అక్షయ్ని తీసుకుని వెళ్ళండి. నేను ఇంట్లోనే ఉంటాను. అక్షయ, నువ్వొస్తావా అమ్మా? అమ్మ ఒంటరిదైపోతుంది కదా, నేను అమ్మకి తోడుగా ఉంటాను. ఒక్క రాత్రికే కదా నాన్న. పర్లేదులే, నువ్వు పెద్దమ్మ వాళ్ళతో వెళ్ళిరా. సరే అమ్మా. మేం బయలుదేరుతాం. నువ్వు జాగ్రత్త. భోజనం అయిన వెంటనే తొందరగా తలుపులేసుకో. సరే, పదెళ్దాం. రేయ్, ఆగరా! పోలీసులకు దొరికిపోతావు. తొందరగా వచ్చి కూర్చో. మనం దూరంగా వెళ్ళి మాట్లాడుకుందాం.